యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం రామాజీపేట శివారులోని శ్రీ యాదాద్రి లైఫ్ సైన్సెస్ ఫార్మాసిటికల్ కంపెనీ ముందు ఆందోళనకు దిగారు బీజేపీ నేతలు. కంపెనీలో నిషేధిత ఎఫిడ్రిన్ డ్రగ్ తయారు చేసినట్టు తేలడంతో నిరసన చేపట్టారు. దాని వెనుక ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట మండలంలోని రామాజీపేట అనే కెమికల్ ఫ్యాక్టరీ అంతర్రాష్ట్ర ముఠాల్లో కూడా యాదగిరిగుట్ట పేరు తీసుకొచ్చారు. దీనికి కారణం మరి కెమికల్ ఫ్యాక్టరీ నడుపుతున్న యాజమాన్యంతో పాటు జిల్లాలోని యంత్రాంగం మొత్తం ఇలా డిపార్ట్మెంట్లు, పొల్యూషన్ బోర్డు కానీ, ఇండస్ట్రీ బోర్డు కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, ప్లస్ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఒక 5-6 డిపార్ట్మెంట్లు కలిసి పర్మిషన్ ఇవ్వాల్సిన ఫ్యాక్టరీ. మరి అంతర్రాష్ట్ర మొత్తం ఇటువంటి పుణ్యక్షేత్రంలో ఎటువంటి మెసేజ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. అంతేకాదు ఒక డ్రగ్సే కాదు, స్పిరిట్, విచ్చలవిడిగా స్పిరిట్ జిల్లా కేంద్రం చౌటుప్పల్, భువనగిరి, యాదగిరిగుట్ట కెమికల్ ఫ్యాక్టరీల పేరుతోని స్పిరిట్, పరిమితికి మించిన స్పిరిట్ ఈనాడు జిల్లా కేంద్రం నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది అంతర్రాష్ట్ర మూటలకు. ఈ అంతర్రాష్ట్ర మూటల మీద చర్య తీసుకోకపోవడం కారణం ఏంటి? దీని వెనుక ఎవరున్నారు? రాజకీయ నాయకులు ఉన్నారని ప్రజలు, మేము దీని వెనుక లేనిది, ఇంత వెనుక లేనిది ఎవరు జరగదు, అధికారుల పాత్ర లేనిది ఇన్ని రోజుల నుంచి జరగదు. 3 నెలలు పోలీసు చెప్తారు, 3 నెలలు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి కూడా ఈ యొక్క డ్రగ్స్ మాఫియా జిల్లాలో కేంద్రంగా నడుస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. సంస్థ నడిపిస్తుందంటే అధికారులకు తెలియకుండా మాత్రం కాదు, అధికారులు కొందరు ఇంట్లో అధికారుల అవసరం కూడా ఉందని మేము గుర్తిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గం ఎక్కడ రాదు. ఎందుకంటే మన పుణ్యక్షేత్రంలో డ్రగ్స్ మాఫియా తయారు చేసి వేరే రాష్ట్రాలకు పంపించే దౌర్భాగ్యం వచ్చినందుకు మేము భారతీయ జనతా